హాయ్ గైస్. థంబ్‌నెయిల్ చూసి వీడియోలోకి వచ్చారంటే మీకు ఈ టాపిక్ పై ఇంట్రెస్ట్ ఉండే ఉంటది. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరు వీడియో లాస్ట్ వరకు ఇదే ఇంట్రెస్ట్ వీడియోని చూడండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యొక్క హిస్టరీ మొత్తం మీకు తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే క్రీస్తు పూర్వం 230 ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఆ కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని అస్సాక రాజులు పాలించేవారు. అస్సాక అనేది 16 మహాజానపదాల్లో ఒకటి. ప్రాచీన భారతదేశంలో 16 రాజ్యాలు ఉండేవి. వాటినే మహాజానపదాలని అంటారు. అయితే వాటిలో ఒకటే అస్సాక. ఈ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం 230లో శాతవాహనులు ఆక్రమించడంతో మొదటిసారిగా ఆంధ్ర, తెలంగాణ కలిశాయి. ఎంతో బలమైన రాజ్యం కావడంతో ఎన్నో కళ్ళు దీనిపై పడ్డాయి. దానికి తోడు గౌతమిపుత్ర శాతకర్ణి పాలనలో రాజ్యం మరింత అభివృద్ధి చెందింది. నేటి గుజరాత్ ప్రాంతంలో ఉన్న సౌరాష్ట్ర అనే రాజ్యపు రాజు వశిష్ఠపుత్ర శాతకర్ణిని యుద్ధంలో ఓడించి శాతవాహనుల రాజ్యాన్ని చెరిపేశాడు. దానితో ఉమ్మడిగా ఉన్న రాజ్యం చిన్నాభిన్నమైంది. ఒక్కసారిగా ఎన్నో కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. ఉత్తరాంధ్ర కలిపి ఉన్న భాగాన్ని ఇక్ష్వాకులు, సీమను మరికొంత భాగంలో పల్లవులు కొన్ని వందల సంవత్సరాలు పాలించారు. అలా వాళ్ళ పతనంతో ఇంకా ఆంధ్ర తెలంగాణ విడిపోయిందన్న సమయానికి 1083లో ఒక కొత్త రాజ్యం పుట్టుకొచ్చింది. కాలం పెరుగుతుండగా వాళ్ళ బలం కూడా పెరుగుతుంది. అలా కొంతకాలానికే వరంగల్ని క్యాపిటల్గా చేసుకుని ఆంధ్రాని తెలంగాణని ఒకటిగా పాలించింది. ఆ రాజ్యమే కాకతీయ. కానీ ఇదంతా ఢిల్లీ సుల్తాన్ అయిన గియన్ తల్బిన్ తుగ్లక్కి నచ్చలేదు. అందుకని 1323లో తన సైన్యంలో శక్తివంతుడైన ఉలుగ్ ఖాన్కి ఆర్మీ ఇచ్చి వరంగల్ని ఆక్రమించడానికి పంపాడు. ఇంకా ఆ దెబ్బతో కాకతీయ డైనాసిటీ కూడా నేలమట్టమైంది. అంతటి శక్తివంతమైన రాజ్యం 1083లో ప్రారంభిస్తే 1323లో నేలమట్టమైంది. కాకతీయ ఓడిపోయిందన్న వార్త అందరి చెవున పడింది. ఇంకొక్కసారిగా రాజ్యం చేదక్కించుకోవాలని అందరికీ ఆశ కలిగింది. ఇంకా ఢిల్లీ నుంచి, మిడిల్ ఇండియా నుంచి మునిసూరి నాయక్స్ ఇలా చాలా మంది రాజ్యం కోసం పోరాడారు. అయితే చివరికి మునిసూరి నాయక్స్ గెలవడంతో రాజ్యం 1326లో వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. కానీ వీళ్ళు మరీ అంత బలవంతులు కాకపోవడంతో 30 సంవత్సరాలైనా రాజ్యం కోల్పోయారు. అంటే 1356. ఆ సమయంలో రాజ్యం మళ్ళీ బహమనీ సుల్తానేట్లకి వెళ్ళిపోయింది. వాళ్ళు 1356 నుంచి 1512 వరకు వాళ్ళే పాలించారు. అంటే సుమారు 150 నుంచి 200 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలోనే ఆంధ్ర, కర్ణాటక ప్రాంతంలో ఒక కొత్త రాజ్యం పుట్టుకొచ్చింది. అతి తక్కువ సమయంలోనే రాజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. అదే విజయనగరం ఎంపైర్. కృష్ణదేవరాయల కాలంలో బహమనీ సుల్తానేట్లపై యుద్ధం చేసి బహమనీల రాజ్యాన్ని 1512లో నేలమట్టం చేశారు. అప్పుడే మళ్ళీ ఆంధ్ర మరియు తెలంగాణలో కొంత భాగం విడిపోయింది. 1512లో గోల్కొండ రాజులు హైదరాబాద్ని పాలించారు. అలా 1687లో వాళ్ళ పతనంతో అసఫ్ జాహీ డైనాసిటీ హైదరాబాద్లోకి వచ్చింది. ఇదే నిజాం డైనాసిటీ. వీళ్ళు మొఘల్స్ యొక్క సామంత రాజులుగా పనిచేసేవారు. కానీ 1707లో ఔరంగజేబ్ మరణంతో మొఘల్స్ పతనం మొదలైంది. మెల్లగా మొఘల్స్ని నమ్ముకుని ఉన్న అన్ని చిన్న రాజ్యాలు స్వతంత్రం ఇచ్చుకున్నాయి. వాటిలో భాగంగా 1724లో నిజాం రాజైన నిజాం ఉల్ ముల్క్ స్వతంత్రాన్ని ప్రకటించారు. దానితో హైదరాబాద్ ఒక రాజ్యం కింద ప్రకటించబడింది. ఒక పక్క ఆంధ్రాని చూస్తే అప్పుడే ఫ్రెంచ్ వాళ్ళు మెల్లగా అధికారం తీసుకోవడంతో 1765లో క్లైవ్ అనే వ్యక్తి విశాఖపట్నంలో కౌన్సిల్ని ఏర్పరిచి ఆంధ్ర 9 తీర ప్రాంతాలకి కలిపి నార్థర్న్ సర్కార్స్ అని పేరుతో పాలించడానికి ప్రాంతం మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. తరువాత ఇంకా శక్తివంతమైన రాజులు లేక మెల్లగా బ్రిటిష్లు అన్నింటినీ ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా విజయరామ గజపతి రాజుని ఓడించి విజయనగరాన్ని 1792లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకొంతకాలం పోతే దేశంలో రాజ్యాలపై ప్రెసిడెన్సీలు వచ్చాయి. పోయంటే మొత్తం పోయాయి కాదు, కానీ మేజర్ పార్ట్ ప్రెసిడెన్సీలే. అంటే ఇప్పుడు మన స్టేట్స్ కింద కేవలం కొన్ని చిన్న చిన్న రాజ్యాలే ఇండిపెండెంట్ రాజ్యాల కింద ఉన్నాయి. అలా ఆంధ్ర మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసిపోయింది. మరొక పక్క దాదాపు 200 సంవత్సరాలు ఆంధ్రాస్ మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంది. మరోపక్క హైదరాబాద్ ఇండిపెండెన్స్ వరకు నిజాం చేతిలోనే ఉంది. అయితే స్వతంత్రం తర్వాత ఒక రూల్ వచ్చింది. ఇండియాలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజ్యాలన్నీ అయితే పాకిస్తాన్లో లేదా ఇండియాలో లేక ఇండిపెండెంట్ కంట్రీగా ఉండొచ్చని ప్రకటించింది. ఈ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన పని వల్లే మన ఇండియా ఎలా ఉంది. నిజానికి హైదరాబాద్ లాంటి ప్రిన్స్లీ స్టేట్స్ 562 ఉన్నాయి. అయితే వల్లభాయ్ పటేల్ అన్ని రాజ్యాలకి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి కొన్ని రాజ్యాలు బలవంతంగా తీసుకొని మొత్తం 562లో 559 రాజ్యాలని ఇండియాలో కలిపేశారు. కేవలం జమ్మూకి చెందిన హరిసింగ్ రాజ్యాన్ని, గుజరాత్కి చెందిన జునాగఢ్ మరియు నిజాం ఈ మూడే ఇండిపెండెంట్గా ఉండిపోయాయి. కానీ 1948లో ఆపరేషన్ పోలోలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్లోకి ఇండియన్ ఆర్మీని పంపించి బలవంతంగా హైదరాబాద్ని ఇండియాలో కలిపేశారు. చిన్న భిన్నంగా ఉన్న దేశాన్ని ఒకటిగా చేసినందుకే ఇతనిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇకపోతే ఇండిపెండెన్స్ వచ్చింది. ఆంధ్ర మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండిపోయింది. హైదరాబాద్ నిజాం నుంచి బయటపడింది. 1952లో ఆంధ్రాకి సపరేట్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఆహారం లేకుండా పోరాటం చేసి చనిపోవడంతో ఆంధ్ర మద్రాస్ నుంచి 1956లో స్వతంత్రం పొందింది. దేశంలో భాషకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాంతాన్ని ఏర్పరిచిన మొదటి రాష్ట్రం ఆంధ్రనే. అలా మళ్ళీ హైదరాబాద్ ఆంధ్ర కలిశాయి. మళ్ళీ 2014లో అందరికీ తెలిసిందే హైదరాబాద్ ఆంధ్ర విడిపోయాయి. అంటే మొదటిసారిగా క్రీస్తు పూర్వం 230లో కలిసి
కాకతీయస్ మరియు విజయనగరం ఎంపైర్స్ కారణంగా కలిసి మళ్ళీ చాలా విధాలుగా విడిపోయాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.